పార్టీలు ఒకసారి కింద పడితే మళ్ళీ లేవలేమంటారు. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో వివిధ కారణాల వల్ల, ప్రధానంగా తెలంగాణ సెంటిమెంట్ వల్ల పూర్తిగా కింద పడిపోయింది, కనుమరుగు అయిపోయే పరిస్థితికి వచ్చింది, కనుమరుగు అయిపోయింది కూడా. ఇక బీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారం కోల్పోగానే ఆ పార్టీ నుంచి అందరూ కూడా బీజేపీలో కొంతమంది చేరుతున్నారు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరుతున్నారు. అసలు ప్రాంతీయ పార్టీలకు ఇంకా తెలంగాణలో భవిష్యత్తు ఉందనుకుంటున్నారా? ప్రాంతీయ పార్టీలకు ఆ రీజన్లో ఉండే ఇష్యూస్ పట్ల ఫైట్ చేస్తే, ప్రజల మధ్యన ఉంటే తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది. ఉండదని అప్పుడే బీఆర్ఎస్ టోటల్గా మునిగిపోయిందని నేను చెప్పను కూడా. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కొంచెం బాగున్నా సర్వైవ్ అవుతారు. పార్లమెంట్ ఎన్నికలలో ఘోరంగా వైఫల్యం చెందిన అనుకోండి, 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు అనుకోండి, సపోజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్లో 3rd ప్లేస్కి వెళ్ళిపోతే మాత్రం ప్రమాదం అండి. సీట్లు రాకుండా పర్వాలేదు కానీ 3rd ప్లేస్కి పోవద్దు. మీరు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా పెట్టాలనుకున్నప్పుడు మీరు ఆ పార్టీలో ఉన్నారు, వ్యతిరేకించారా తీవ్రంగా? ఏమైనా నేను వ్యతిరేకించాను. మొన్న జరిగిన సమీక్ష సమావేశంలో కూడా నేనే మాట్లాడాను, బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని. ఎందుకు అంటే సక్సెస్ కాలేరని మీకు అప్పుడే అవగాహన? సక్సెస్ అని కాదండి, టీఆర్ఎస్ అంటే అందులో తెలంగాణ ఉందండి. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్. అదే పోతే ఇంకేముందండి అక్కడ? కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పోవాలి, జాతీయ రాజకీయాల్లో జాతీయ రాజకీయాలకు పోయి చేసేది ఏముందండి? కానీ సార్ రేవంత్ రెడ్డి గారు చాలా మీరంటే గౌరవం అని చెప్తున్నారు. ఈ గౌరవంతోనే తెలంగాణ మన్న ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంలో మీరు మొదటి 2 రోజుల తర్వాత సీఎం గారితో కలిసి మాట్లాడారు. అదే బీఆర్ఎస్ నాయకులకు నచ్చలేదు. అందుకే మిమ్మల్ని 2 రోజులు మీరు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం నుంచి తర్వాత మిమ్మల్ని మాట్లాడనీయలేదు, కొంచెం దూరం పెట్టారు. మీరు అప్పుడే కాంగ్రెస్ పార్టీలకు రావాలనేది కూడా డిసైడ్ అయిపోయింది అనేది. అలా ఏం లేదండి, అట్లా ఏం జరగలేదు. సరే, కారణాలు ఏమైనా కడియం గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వచ్చిన తర్వాత దాదాపు ఒక 4-5 రోజులు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాను. రైట్ రాజ్. కడియం గారు, మీ చేరికను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాయి? అక్కడ మొన్న స్టేషన్ గణపూర్లో గొడవ జరిగింది, పరకాల్లో గొడవ జరిగింది, సన్నాహక సమావేశాల్లో వీటిని ఎలా కోఆర్డినేట్ చేస్తారు? ఆ గొడవలు నాకు వ్యతిరేకంగా జరగలేదండి. ఆ గొడవలు వితిన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఉదాహరణ, పరకాల్లో కొంచెం జరిగిన గొడవ వేరు. అది ఆడ వితిన్ ద కాంగ్రెస్ 2 గ్రూపుల మధ్యన జరిగిన గొడవ అది. అట్నే ఇక్కడ లింగాలగన్పూర్లో కూడా అది నా మీద జరిగింది కాదు, ఆడ కూడా సేమ్ ఒక 2 లీడర్ల మధ్యన ఉన్న గొడవ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 లీడర్ల మధ్యన జరిగిన గొడవ తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క సమావేశంలో కూడా మమ్మల్ని అడ్డుకోవడం కానీ, మమ్మల్ని ఎందుకు వచ్చారని నిలదీయడం కానీ ఎక్కడ జరగలేదండి. అందరూ యాక్సెప్ట్ చేశారు. రైట్. ఫైనల్గా శ్రీహరి గారు, రాజకీయ నేతలు పార్టీలు మారుతూ ఉంటారు, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ వింటూనే ఉంటాం. అక్కడ అవునన్నది ఇక్కడ కాదనాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఫైనల్గా రాబోయే లోక్సభ ఎన్నికలకి సంబంధించి ఎన్టీవీ వేదికగా మీరేం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ప్రధానంగా దేశంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్చేస్తామని చెప్తున్నారు. రాజ్యాంగం నుండి లౌకికవాదం అనే పదాన్ని తీసేస్తా అంటున్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కూడా ఎత్తివేస్తామని చెప్తున్నారు. అదే జరిగితే భారతదేశంలో ఉన్న దళితులు, ముస్లింలు, క్రిస్టియన్స్, మహిళలు, ఓబీసీలు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ గొప్ప రాజ్యాంగాన్ని మనం కాపాడుకున్నప్పుడే మన అందరికి కూడా మన బ్రతుకులకు భరోసా ఉంటుంది, మన భవిష్యత్తుకు భరోసా ఉంటుంది. దయచేసి ఆలోచించండి. కులాల మధ్యన చిచ్చుపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపుకునే బీజేపీకి ఓటు వేయకుండా లౌకికవాదాన్ని సమర్థిస్తూ, పేద వర్గాలను సమర్థిస్తూ, అందరినీ కూడా సమదృష్టితో చూసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి నేను విజ్ఞప్తి